నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. బాగున్నారా మీ అందరూ? యేసు నామంలో అన్ని విషయాల్లో వర్ధిల్లుచు, ఆయన మాటలు వింటూ, ఆయన నామంలో ప్రార్థిస్తూ అన్ని విషయాల్లో మీరు బహుగా ఫలించాలని మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. చూడండి, మన జీవితంలో అద్భుతం చేయాలంటే ఆయనే చేయాలి. ఏదైనా మనకి ఇవ్వాలంటే ఆయనే ఇవ్వాలి. సమస్త కార్యములు జరిగించేది ఆయన నామంలోనే మాత్రమే మనకు జరిగించబడతాయి. అందుకే మనం ఆయన వైపు చూసినప్పుడు మన దుఃఖం పోతుంది, మన శ్రమ పోతుంది, మన పాపం పోతుంది, మనం పరిశుద్ధపరచబడతాం. చదువుకుందాం ఈ ఉదయకాలం. ప్రభు నీకు ఇస్తున్న శ్రేష్టమైన మాట సామెతల గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం. బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగు, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. దేవునికి స్తుతి కలుగును గాక. నువ్వు ఐశ్వర్యవంతుడు కావాలంటే దేవుడు నీకు ఇచ్చిన పనిలో శ్రద్ధ కలిగి, ఆసక్తి కలిగి, ప్రేమ కలిగి, ఇది నాకు ఇచ్చాడు ప్రభు అని ఆ పని నువ్వు ఎలా చేయాలంట? శ్రద్ధగా. మరి కొంతమంది బద్ధకం అండి, 8కి వెళ్ళాలంటే 10కి వెళ్తారు. అంటే దేవుడు తన పరిచర్య కావచ్చు, నీకు ఇచ్చిన ఉద్యోగం కావచ్చు, నువ్వు ఏ పనికి వెళ్తున్నావో, ఏ ఉద్యోగానికి వెళ్తున్నావో, మరి ఏ పనిలో ప్రభు నిన్ను పెట్టాడో ఆ పని నువ్వు ఎలా చేయాలి? బద్ధకంగా, సోమరిగా. కొంతమంది పనికి వెళ్తారండి, చేయరు. ఆ మాట ఈ మాట చెప్పుకుంటూ టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. కానీ యజమానుడు చూసి చూడనట్టు ఉంటాడేమో, కానీ ప్రభు చూస్తుంటాడు. ఆ మనిషిని ప్రభు దీవించలేడు. కానీ నువ్వు ఏ పని ఇచ్చినా, ప్రభు పరిచర్య కావచ్చు, అది ఏదైనా కావచ్చు, ఆ పనిలో నువ్వు శ్రద్ధ కలిగి ఉన్నప్పుడు, ఆసక్తి కలిగి ఉన్నప్పుడు, అది మంచి మనసు కలిగి నాకు ఇచ్చిన ఆ పనిలో నేను నమ్మకంగా ఉంటానని ఆ పని శ్రద్ధగా చేసినప్పుడు ఐశ్వర్యం నిన్ను వెతుక్కుంటా వస్తుంది. చూడండి, యోసేపుకి ఇచ్చిన పనిలో యోసేపుకి ఏ పని అప్పచెప్పినా అది శ్రద్ధ కలిగి చేశాడు, ప్రభునందు భయభక్తులు కలిగి చేశాడు. అందుకే ఆ శ్రద్ధను చూసి పోతిఫరు ఆ పనిలో పెట్టకుండా కొన్ని పెద్ద పెద్ద బాధ్యతలు అప్పగించాడంట. ఎవరికి? యోసేపు. ఆ బాధ్యతలు ఎందుకు అప్పగించాడంటే ఇతనికి ఏ పని ఇచ్చినా కూడా దీవించబడతా ఉంది, శ్రద్ధ కలిగి చేస్తున్నాడు, భయం కలిగి చేస్తున్నాడని పోతిఫర్ గమనించాడు. నిన్ను ప్రభు గమనిస్తుంటాడు, నిన్ను ప్రభు చూస్తుంటాడు. ఆ పనిలో ఎంత నమ్మకంగా ఉన్నావో, ఎంత శ్రద్ధ కలిగి చేస్తున్నావో, ఎంత బాగా చేస్తున్నావో యజమానుడు గ్రహించిన మన పైనున్న యజమానుడు తప్పకుండా గమనిస్తాడు. గమనించిన దేవుడు నీ పనిని బట్టి ఆనందించినప్పుడు తప్పకుండా నిన్ను దీవిస్తాడు, తప్పకుండా ఐశ్వర్యవంతుని చేస్తాడు. ఈరోజు నీ కుటుంబంలో దరిద్రత ఉందా? నీ కుటుంబంలో శ్రమ ఉందా? నీ కుటుంబంలో వేదన ఉందా? అయితే నువ్వు యేసుక్రీస్తు నామంలో నువ్వు ఏ పనిలో ఉన్నావో శ్రద్ధ కలిగి చేయి, తప్పకుండా నువ్వు దీవెన పొందబోతున్నావు. తప్పకుండా ఆశీర్వాదం నిన్ను వెతుక్కుంటా రాబోతావు. మాట పట్టుకొని ప్రార్థించు, మాట పట్టుకొని నమ్ము, మాట పట్టుకొని మంచి తీర్మానం తీసుకో. నేను కూడా శ్రద్ధ కలిగి చేస్తాను, భయం కలిగి చేస్తానని ఒక మంచి తీర్మానం తీసుకో. ఐశ్వర్యం, ఆశీర్వాదం నీ కుటుంబాన్ని వెతుక్కుంటూ రాబోతాం. ఈ వాగ్దానం ఈరోజు ప్రభు నీ జీవితంలో నెరవేర్చి జరిగించి ప్రభు ఈరోజు అంతా మీకు తోడే ఉండి నడిపించునుగా. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఎక్కించండి. మీ అందరి కోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. మహాపరిశుద్ధుడా, మహిమగల దేవుడానికి స్తోత్రములు నాయన. మాటలు వింటున్న ప్రతి బిడ్డలు వారి వారి జీవితాల్లో ఏ పనిలో ఉన్నా, మరి ఏ సోమరితనంలో ఉన్నారో, ఏ బద్ధకంలో ఉన్నా, ఏ నిర్లక్ష్యంలో ఉన్నారో అవన్నీ తొలగించి శ్రద్ధ కలిగి పని చేయటకే సహాయం అనుగ్రహించండి. మంచి తీర్మానం కలిగించున్నాయండి. ఉదయకాలం మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటున్న ప్రతి బిడ్డలు దీవించండి, ఆశీర్వదించండి. జాబ్ లేని వారికి జాబ్ అనుగ్రహించండి, వివాహం కాని వారికి వివాహం జరిగించండి. మరి గర్భఫలం లేని వారికి గర్భఫలం అనుగ్రహించండి. వెళుతూ వస్తున్న ప్రతి మార్గంలో తోడుగా ఉంది. ప్రతి కుటుంబాన్ని వెలిగించు, ప్రతి కుటుంబాన్ని సమాధానంతో నింపు, ప్రతి కుటుంబాన్ని సమృద్ధితో నింపు. వెళుతూ స్కూల్కు, కాలేజీకి వెళ్తున్న ప్రతి బిడ్డలకు తోడుగా ఉండండి. ప్రతి శోధన నుంచి తప్పించు, ప్రతి అపాయం నుంచి తప్పించు, ప్రతి కీడును మేలుగా మార్చమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా, నీ బిడ్డలకు కావలసిన ప్రతి అవసరం నీ మహిమలో తీర్చండి. విడిపోయిన కుటుంబాలను కట్టమని ప్రార్థిస్తున్నాను. ఏ దానికోసం ఆశించున్నారు, నీ వైపు చూస్తున్నారు, వారికి అది అనుగ్రహించి తృప్తిపరచమని, ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.